భగవద్గీత క్లాస్ని ప్రారంభిస్తున్నాం. 32 నంబర్ శ్లోకం. ఒక్కొక్క శబ్దానికి మనం ఏ విధానంగా చదవాలనేది నేర్చుకుందాం. అందరూ భగవద్గీత పట్టుకొని రెండో అధ్యాయంలోని 32 నంబర్ శ్లోకం చూడాలి. జదృచ్ఛయా చాపపన్నం సర్గద్వారో వాప్రతం సుఖినో క్షత్రియః పార్థ లభంతే యుద్ధం ఈదృశం. జదృచ్ఛయా చాపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖినో క్షత్రియః పార్థ లభంతే యుద్ధం ఈదృశం. జదృచ్ఛయా చాపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినో క్షత్రియా పార్థో లభంతే యుధిం అదృశం. జదృచ్ఛయా చాపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినో క్షత్రియా పార్థ లభంతే యుధిం అదృశం. జదృచ్ఛయా చాపపన్నం స్వర్గద్వారమపావృతం. ఇక్కడ మనం ఈ శబ్దం ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి. స్వర్గద్వార అపావృతం. జదృచ్ఛయ మనకి స్వర్గద్వారం అపావృతం అంటే ఏంటి? మీకు స్వర్గద్వారము గేట్ ఓపెన్ ఉన్నది. స్వర్గద్వారం అపావృతం. స్వర్గంకి వెళ్ళడానికి ఒక వ్యక్తి ఎంతో కష్టపడాలి. ఎన్ని దాన ధర్మాలు, పుణ్యాలు, పూజలు, పునస్కారాలు, తీర్థయాత్రలు. కానీ ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు స్వర్గద్వారం అపావృతం. మీకు ఎటువంటి కష్టం లేకుండా స్వర్గద్వారం ఓపెన్ ఉన్నది. ఎందుకు? సుఖినో క్షత్రియ పార్థ లభంతే యుద్ధం ఈదృశం. ఈదృశం అంటే ఎటువంటి అవకాశం. యుద్ధం ఈదృశం. ఎటువంటి యుద్ధంలో పాల్గొనడానికి అందరికీ స్వభావంగా అవకాశం రాదు. యుద్ధం అంటే ఏంటి? ఇది ధర్మయుద్ధం. సో ధర్మయుద్ధంలోని పాల్గొనడంలోని ఒకవేళ మనం మృత్యు చెందిన ఏమవుతుంది? స్వర్గద్వారం వీరగతిని పొందుతాము. వీరగతిని ఇక్కడ ఇంకో వాడు చెప్పారేంటి? స్వర్గద్వారం అపావృతం. సో అందుకే భయపడాలని అవసరం లేదు. ప్రభుపాదులు ఇక్కడ ఏం రాస్తున్నారు? క్షత్రియం అంటే రాజనీతిలోని అహింస అనేది కూటనీతి. క్షత్రియోలోని అహింస అనేది కూటనీతి. కానీ మనం సామాజిక పరివారంలోని అహింస చేస్తే ఇది కూటనీతి. కానీ రాజకీయంలోని అహింస ఉండాలి. యుద్ధంలోని అహింస ఉండాలి. అహింస లేకుండా యుద్ధం ఎలాగవుతుంది? నేను డాక్టర్ అంటారు, నేను కత్తి పట్టుకోను. సో నేను హరే కృష్ణ, హరి బోల్, హరి బోల్, హరే కృష్ణ. డాక్టర్ చెప్తారు ఆపరేషన్కి వెళ్ళి, నేను దీక్ష తీసుకున్నాను, నేను కత్తి పట్టుకోను అంటారు. కత్తెరలు కటార్లు పట్టుకోను అని చెప్పేసి చెప్తారు. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి అవుతుందండి ఆపరేషన్.
యుద్ధంలో వచ్చారు, యుద్ధం చేయను, నేను అస్త్రం శాస్త్రం పట్టుకోను, నేను యుద్ధం చేయను అని అంటే, సో అందుకే ఇది కూటనీతి, ఇది ధర్మనీతి కాదు, ఇది సమాజ నీతి కాదు. యుద్ధం చేయడమే అనేది నీది సామాజిక నీతి అని ఇక్కడ చెప్తున్నారు. వాస్తవంగా క్షత్రియులకి ధర్మము ప్రతిష్ఠించాలి. బ్రాహ్మణులు యజ్ఞాది కర్మం చేసేసి ధర్మాన్ని బోధిస్తారు. శాస్త్రాలు పఠన్ పాఠన్ యజన్ యాజన్ దాన ప్రతిగుణాత్ ఇవన్నీ ఉన్నాయి బ్రాహ్మణులకి. ఏంటి పఠన్ పాఠన్ అంటే తను చదువుతారు, చదివిస్తారు. కేవలం చదువుకుంటే అవదు. మళ్ళీ బ్రాహ్మణుల తాలూకా ధర్మం ఏంటి? తను చదువుతారు, మరి ఇతరులని చదివిస్తారు. సైలెన్స్, హరిబోల్. మా పిల్లలందరికీ కొద్దిగా బయట తీసుకెళ్ళాలి. బ్రాహ్మణ ధర్మం ఏంటి? పఠన్ పాఠన్, చదువుకోవాలి మరి చదివించాలి. మళ్ళీ ఏంటి అంటున్నారు? యజన్ యాజన్, యజ్ఞం చేయాలి మరి యజ్ఞం చేయించాలి. కేవలం మా ఇల్లు బాగుండాలి, నేను యజ్ఞం చేస్తానంటే అవదట. బ్రాహ్మణులు ఇతరులతోనే యజ్ఞాది కర్మము చేయించాలి. మరేంటి? దానం ప్రతిగుణం, దానం తీసుకోవాలి మళ్ళీ దానం ఇవ్వాలి కూడా. ఈరోజు ఎవరు దానం ఇవ్వడానికి ఏం లేదు. దానం తీసుకోవాలంటే మొత్తం జగత్తంతా దానం తీసుకుంటారు, కానీ ఇచ్చేవారు ఎవరు లేరు. ప్రతిగుణాతి లేదు, దదాతి ప్రతిగుణాతి. మనం ఎలా తీసుకున్నామో అలాగే ఇవ్వాలట. సో దీనికి బ్రాహ్మణుల తలగ ధర్మం అన్నారు. క్షత్రియ తలగ ధర్మం ఏంటి? యుద్ధం చేయాలి, యుద్ధంతో అహింస చేయాలి, అహింసతోటే హింస చేయాలి, హింసతోటే యుద్ధం చేయాలి, యుద్ధం చేసి ధర్మాన్ని ప్రతిష్ఠించాలి. అందుకే ముందు శ్లోకంలో ఉన్నారు కదా, రాస్తున్నారు క్షత్రియ తాలూక మీనింగ్ ఏంటి. 31 నంబర్ శ్లోకంలో నుండి మనం చదువుకుందాం. క్షత్రియస్య నా విద్యతే. ప్రభుపాద చెప్తున్నారు క్షత్రియ అంటే ఏంటి? క్షత్ శబ్దం తాలూకా ఏంటి? శబ్దంలోని అర్థం ఏంటి? అఘాతం. ఎవరైతే బాధలో ఉంటారో, ఎక్కడైతే తప్పు జరిగి ఉంటుందో అక్కడ త్రాయతే అంటే రక్షిస్తారో వాళ్ళకి క్షత్రియ అంటారు. ఎక్కడ బాధ ఉన్నది, అధర్మం ఉన్నది, కష్టం ఉన్నది, అక్కడ త్రాయతే రక్షిస్తారో ఆడే క్షత్రియుడు. సో మరి ఇక్కడ ధర్మాన్ని యుద్ధం చేస్తున్నారు, కానీ నేను యుద్ధం చేయను అంటే ఇది ఏ ధర్మము? సో ఇది క్షత్రియతలుగా ధర్మము కాదు. క్షత్రియతలుగా ధర్మాన్ని మీరు విడిచిపెడితే పాపము. ఎవరి ధర్మము తనకు విడిచిపెడితే పాపము. ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఇంకా ఎక్కువగా ఆలోచించుకోవాలంటే ధర్మము పరమధర్మము రెండు ఉన్నది. క్షత్రియతలుగా ధర్మం ఇది, పరమధర్మం అనేది తర్వాత నేను ఆలోచిస్తాను. తెలుసుకోండి ధర్మము ఎక్కడ ఏం చెప్తున్నారో ధర్మం అనేది. అందుకే ఇక్కడ మీరు విడిచిపెట్టుకోండి. ఇక్కడ 2 బెనిఫిట్లు ఉన్నాయి. ఏంటి చెప్తున్నారు ఇక్కడ? జదృచ్ఛాయ చాపపన్నం స్వర్గదారమభాప్రతం. మీరు ఒకవేళ చనిపోతే స్వర్గలోకంలో ప్రాప్తి అవుతారు. సుఖినో క్షత్రియ పార్థ లభంతే యుద్ధమిదృశం. ఇటువంటి అవకాశం మీకు దొరికింది. ఒకవేళ మీరు గెలిస్తే ఏమి దొరుకుతుంది? చరాచర జగతం పృథివీ తాలూకా రాజ్యం దొరుకుతుంది. సో దేంట్లోని కూడాను మీకు లాభమే. చనిపోయిన లాభమే, మరి యుద్ధం జయించిన కూడాను లాభమే. సో అందుకే వీరగతిని స్వర్గదారమభాప్రతం అని చెప్పేసి చెప్తున్నారు ఈ ఇదిలో. సో 33 నంబర్ శ్లోకం. ఇక్కడ ప్రభుపాద్ పర్పోర్ట్ చేస్తున్నారు పరాశర స్మృతి. స్మృతి అనేది ఏంటంటే
శుక్రాచార్య నీతి అలాగ ఉన్నదో పరాశర నీతి కూడా ఉన్నది. అక్కడ ఏం చేస్తారు, క్షత్రియ హి ప్రజారక్షన్ శాస్త్రపాణి ప్రదండయన్ నిర్జిత్య పరిసైన్యాది హితం ధర్మేణ పడాయేత్. క్షత్రియ హి ప్రజారక్షన్, ప్రజారక్షణ గురించే క్షత్రియ ధర్మం, ప్రజల తాలకు రక్షించే శాస్త్రపాణి ఇదే. హే శాస్త్రపాణి ప్రదండయాన్, ఈ ప్రజారక్షణ చేయడమే క్షత్రియ తాలూకా ముఖ్యమైన ధర్మము. నిర్జిత్యో పరసైన్యాది హితం ధర్మనే పడాయేత్. ఒకవేళ అక్కడి నుంచి మీరు విడిచిపెట్టి వెళ్ళిపోరు అనుకోండి, అదేంటి, మీరు పాపాన్నే స్వీకరించినట్టు అని ఇక్కడ చెప్తున్నారు. సో అందుకే మనం ఇది విడిచిపెట్టకూడదు అని చెప్తున్నారు. ప్రభుపాద లాస్ట్కి రాస్తున్నారు, మీరు ఒకవేళ మృత్యు చేస్తే అప్పుడైతే స్వర్గం ప్రాప్తి అవుతారు. మీరు ఒకవేళకి ఇది విజయం అవుతే మీరు ఏంటి, మీకు రాజ్యం వస్తుంది. రెండు కళ్యాణమే మీకు అని చెప్తున్నారు. సో ఈ శ్లోకంలో విధానంగా రాసి ఉన్నది. సో 33 నంబర్ శ్లోకం. అథ చేత్వా మిమం ధర్మం సంగ్రామం నా కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపం అవాప్స్యసి. అథ చిత్వం ఇమం ధర్మం సంగ్రామం నా కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపం అవాప్స్యసి. అథ చిత్వం ఇమం ధర్మం సంగ్రామం నా కరిష్యసి తతో స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. అథ చిత్వం ఇమం ధర్మం సంగ్రామం న కరిష్యసి తతో స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. అక్కడ చేస్తే రెండు బెనిఫిటే. ఆ శ్లోకంలో రెండు బెనిఫిట్లు చెప్పారు. ఏంటి, చనిపోవడంతో స్వర్గద్వారం అభాప్రతం, లేదు విజయం ప్రాప్తమైతే చరాచర జగత్తు తలగ విశ్వం తలగ రాజ్యాన్ని పొందుతారు. ఇక్కడ 3 లాస్ అని చెప్తున్నారు. 3 థింగ్స్ లాస్ అని చెప్పేసి అక్కడ బెనిఫిట్స్ చెప్పారు, ఇప్పుడు లాస్ చెప్తున్నారు. ఏంటి ఆ లాస్? అథ చిత్తం ఇమం ధర్మం సంగ్రామం నా కరిష్యసి. ఒకవేళ మీరు సంగ్రామం చేయకపోతే, యుద్ధం చేయకపోతే, తతో స్వధర్మం కీర్తిం, ఏంటి, మీరు కర్తవ్యములించి మీ కర్తవ్యాన్ని ఉపేక్ష చేశారు. కర్తవ్యం ఉపేక్ష అంటే ఏంటి? కర్తవ్యం ఉపేక్ష అంటే కర్తవ్యాన్ని అవహేళన చేశారు. లీనియన్స్, డ్యూటీలోని లీనియన్స్ తీశారు, హేళా చేశారు, ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ప్రయారిటీ ఇవ్వలేదు మీ కర్తవ్యానికి. ఎవరైతే డ్యూటీకి కర్తవ్యంకి ప్రయారిటీ ఎవరు, వాళ్ళు ఏంటి చేస్తారు? సో డ్యూటీ ఖచ్చితంగానూ చేయాలి. చాలామంది అంటారుగా డ్యూటీ ఈజ్ గాడ్ అని అంటారు చాలామంది. సో తన కర్తవ్యాన్ని నిర్వహించలేదు. రెండోది యశహాని, అపయశ్. అపయశ్ అంటే ఏంటి? అర్జునుడికి ఏదైతే యశ కీర్తి ఉన్నాదో యుద్ధం చేయకపోతే అపయశ్ అవుతారు. అరే ఎంత పెద్ద వీరుడు యుద్ధం చేయలేదు అని, అపయశ్.
యశస్వి అపయశ్, అపహస్య కదా, అపయశ్. యశస్వి అంటే కీర్తిమంతుడు, యశస్వి అంటే పేరు, అపయశస్ అంటే పేరు నష్టమైపోయింది, అపకీర్తి, అపకీర్తిని పొందుతారు. ఒకటి ఫస్ట్ది ఏంటి, కర్తవ్యాన్ని మీరు నిర్వహించలేదని నింద, మరి అపయశ్ అకీర్తి పొందుతారు. మూడోది ఏంటి అవుతుంది, నరకానికి వెళ్తారు. పాపము వాప్ససి, పాపం చేసేవారు ఎక్కడికి వెళ్తారు? సో అందుకే నరకానికి వెళ్తారు. సో అక్కడైతే చూడండి రెండు బెనిఫిట్లు, రాజ్యం వస్తుంది, స్వర్గం వస్తుంది. కానీ చేయకపోవడం పక్షంలో మీరు అకీర్తికరం అవుతారు, డ్యూటీని అవహేళన చేసినట్టు అవుతారు, మరి నరకానికి వెళ్తారు. మీరు చూస్ చేసుకోండి ఏదైనా నిర్ణయం. ద బాల్ ఈజ్ యువర్ కోర్ట్. ఈ బాల్ ఎక్కడ నువ్వు ఎలాగ ఆడుకోవాలో అలాగ ఆడుకోవచ్చు. రెండూ చెప్తున్నారు. భగవంతుడు ఎప్పుడు చెప్పలేదు నువ్వు యుద్ధం చేయని, చెప్తున్నారు ఏది ధర్మము, నువ్వు చేస్తే ఇది లాభము, ఇది చేయకపోతే ఇది నష్టము, నువ్వు దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో, ముందుకెళ్ళు అని అంటున్నారు. ఏది కీర్తి పొందుతావా, లేకపోతే అకీర్తి పొందుతావా, నరకానికి వెళ్తావా, స్వర్గానికి వెళ్తావా, మనకి కూడా భగవంతుడు చెప్పున్నారు. నువ్వు భగవంతుడిని పొందపోతే 84 లక్షల జీవరాశులని నువ్వు ఉంటావా, లేదంటే నన్ను పొంది నువ్వు నా లోకానికి వస్తావా అని ఎప్పుడో చెప్తున్నారు. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ తప్ప ఎవరిని పూజించినా, ఎవరిని ఆరాధించినా మనం ఖచ్చితంగాను పునర్జన్మం పొందుతాం. ఇది 100% షూర్, నో డౌట్. మనం ఉద్యోగం, సద్యోగం, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కజెళ్ళు, కీర్తి, ఆస్తి, అంతస్తులు అన్నీ పొందొచ్చు. కానీ పునర్జన్మం లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ముక్తి దదాతీతి ముకుంద శ్రీహరిని తప్ప ఇంక మనకి ఎవరు ముక్తి ఎవరు? మరి ఈ జన్మలో ముక్తి పొందకపోతే మరొక జన్మము, మీరు ఎన్ని జన్మలు పొందినా కూడా ఖచ్చితంగా దుఃఖం మీ అంటే ఉంటుంది. మీరు రాజుగా పుట్టినా కూడా మీకు దుఃఖం ఉంటుంది. అతి ఆస్తిపరుడుగా పుట్టినా, అతి అందంగా పుట్టినా, అతి చదువునిగా పుట్టినా, అతి తెలుగుగా పుట్టినా, ఈ భౌతిక జగత్తుని ఏ స్పెషలిస్ట్గా పుట్టినా కూడా ఖచ్చితంగా మీకు దుఃఖం ఉంటుంది. ఇదే స్పెషలిస్ట్. ఈ భౌతిక ప్రపంచంలో స్పెషలిస్ట్ అదే. మీరు ఎలాగ పుట్టినా కూడా దుఃఖం ఉంటుంది. అయితే పుట్టకుండా ఉంటే మనకి దుఃఖం ఎప్పుడు ఉండదు. అయితే పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం ముకుందుడిని, శ్రీహరిని మనం భజించాలి, శ్రీహరిని శరణాగతి అవ్వాలి. అదే ఇక్కడ చెప్తున్నారు. నువ్వు శ్రీహరిని పొందుతావా, మోక్షం పొందుతావా, శాశ్వతంగా భగవంతు ధామానికి వెళ్ళిపోతావా, లేదు ఇతరుల్ని కామస్తేస్తే హృతజ్ఞానం ప్రపద్యంతే అన్యదేవత తం తం నియమస్థాయ ప్రకృత నియతస్వయ. కామస్తేస్తే వాడి తాలూకా కామ కోరికలు బట్టి వాడు ఒక్కొక్క దేవతల్ని పూజిస్తాడు. చెప్పేశారు భగవంతుడు ఎప్పుడో చెప్పేశారు. నా కోరిక ధనం కావాలంటే లక్ష్మిని పూజించు, నా కోరిక మంచి చదువు కావాలంటే సరస్వతిని పూజించు, మంచి ఆరోగ్యం కావాలంటే సూర్యుని పూజించు. కామస్తేస్తే నీ కామ కోరికలు బట్టి నువ్వు ఒక్కొక్క దేవతల్ని పూజిస్తావు, అది స్వభావమే. కానీ నీ కోరిక ఎప్పుడైతే విముక్తి పొందడానికి పర్మనెంట్ సొల్యూషన్, భగవద్గీతలో చాలా ఆశ్చర్యమైన వస్తువు ఏంటంటే హూ am I, నేను ఎవరిని, హూ ఆర్ యూ, మీరు ఎవరు చెప్పండి, చెప్దాం దీనికి ఆన్సర్. నేను ఆత్మ. మరి అలా అనుకుంటున్నాం మనం, అది అనుకోడే. నేనంటే భౌతిక ప్రపంచంలో నేను పలానా వ్యక్తి, వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి, తను ఆత్మ అని చెప్పారు. వాస్తవంగా ఆత్మతత్వం తెలుసుకోవడమే భగవద్గీత. నేను పలానోని ఇంజనీర్ని, డాక్టర్ని, లేదంటే కలెక్టర్ని, లేకపోతే నేను గ్రాడ్యుయేట్ని, పోస్ట్ గ్రాడ్యుయేట్ని, లేకపోతే పలానా వ్యక్తిని, పలానా వంశంలోని, పలానా కులం అని చెప్తున్నారు. అదే 100 సంవత్సరాల బిఫోర్ మీరే ఉండేరు? క్వశ్చన్ వేసుకోండి. సరే
100 సంవత్సరాలు బిఫోర్ విడిచిపెట్టండి, 100 ఇయర్స్ తర్వాత మీరు డాక్టర్గా ఉండగలరా, ఇంజనీర్గా ఉండగలరా? అయితే ఏంటి మీరు అంటే ఇప్పుడు ఏదైతే మీ డెజిగ్నేషన్ ఉన్నదో అది టెంపరీ డెజిగ్నేషన్, అది పర్మనెంట్ డెజిగ్నేషన్ కాదు. ఎందుకంటే 100 ఇయర్స్ బిఫోర్స్ మీరు లేరు, 100 ఇయర్స్ తర్వాత మీరు ఉండరు. సో మీ డెజిగ్నేషన్ ఏంటి? మీ డెజిగ్నేషన్ ఏంటంటే ఆత్మ. ఆత్మ అంటే ఇప్పుడు హరార్ సినిమా ఏదో మీకు కనబడుతుంది, ఏదో ఆత్మ అంటే భయంకరమైన శబ్దాలు, భయంకరమైన సీన్స్ అన్నీ వస్తాయి. ఆత్మ అంటే అందరికీ ఒక మనోభావన వచ్చింది, అదొక ప్రేతం దెయ్యం అన్నట్టుగా కాదు. మన స్వరూపం అది. మన స్వరూపం ఏంటి అంటే ఆత్మ. మనం ఇప్పుడు టెంపరీగా పలానా వ్యక్తి, పలాంతాలొక కొడుకు, పలాంతాలక కూతురు, పలాంతాలక స్వామి, పలాంతాలక భార్య, పలాంతాలక పిల్లలు, ఇవన్నీ మనం ఏంటి టెంపరీ డెజిగ్నేషన్. పర్మనెంట్ డెజిగ్నేషన్ ఏంటి? మనం భగవంతుడి తాలూకా అంశం. భగవంతుడి తాలూకా అంశము భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. దానికి క్లారిఫికేషన్ చూడండి. ఇదేంటి? జపబేగు. ఎవరిది? నాది. అంటే జపబేగు నేను అనేది రెండు వేరే కదా. జపబేగు ఎవరిది అంటే నాది అన్నాం. అంటే నాది అంటే జపబేగు వేరా, నేను వేరా, అందుకే ఇది నాది అని అన్నాం కదా. అలాగే ఈ కర్తలు కూడా నాది, ఇల్లు నాది అని అన్నాం. అయితే చెయ్య ఏంటి? చెయ్య ఏంటి? నాది. అంటే నాది అనేవాడు వేరా, చెయ్య అనేది వేరా. శరీరం నాది, శరీరం వేరా, నాది అనేవాడు వేరా. ఆ నాది అనేది ఎవరు? ఆత్మ. ఎలాగ మనం జపబేగు నాది అని చెప్పేసి జపబేగు వేరా, మనం వేరా అని తెలుసుకున్నామా? శరీరం నాది అంటే నాది అనేవాడు ఎవరు? అది క్వశ్చన్ వేసుకోవాలి, అప్పుడు రిజల్ట్ వస్తుంది ఆత్మ అని. ఈజీ మెథడ్ అన్నీ చెప్పున్నారు ఇక్కడ, మనం చదవలేక. అంటే శరీరం నాది అంటే నాది అన్నాడు ఎవరు? ఎక్కడున్నారు? అది మనం తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. సో నాది శరీరం శాశ్వతం కాదు. ఈ జపబేగ్, ఈ కర్తాల్, ఇవన్నీ శాశ్వతం కాదు. ఈ శరీరం అయితే నాది అనేవారు ఈ మూలంగా ఎవరు? ఆత్మ. అతను ఎవరు అంశం? పరమాత్మ తాలూకా అంశము. సో అందుకే ఈ శ్లోకంలోని ఈ ఆత్మతత్వం తెలుసుకోవాలంటే ముందు ఆత్మ ఏంటి, దాని క్వాలిటీస్ ఏంటి, దానికి చంపలేము, దానికి నీటిలో ముంచలేము, దానికి కట్ చేయలేము అని చెప్పేసి. ఇప్పుడు యుద్ధం చేయడం వల్ల ఏంటి లాభము, యుద్ధం చేయకపోతే నష్టం ఏంటి అని ఇవన్నీ వెళ్తున్నాయి. ఈరోజు ఇవన్నీ శ్లోకాలు, 10 శ్లోకాలు అదే. యుద్ధం చేస్తే లాభం ఏంటి, చేయకపోతే నష్టం ఏంటి అని చెప్తారు అంతే ఈ 10 శ్లోకాల్లోని. సో ఇక్కడ 3 లాభాలు 33 నెంబర్ శ్లోకంలోని 3 నష్టాలు. అకీర్తి పొందుతావు, మరి నరకానికి వెళ్తావు, మరి నీ కర్తవ్యాన్ని నువ్వు నష్టం చేసుకుంటున్నావు అని చెప్పేసి 34 నెంబర్ శ్లోకం. మరి ఇక్కడ ప్రభుపాదులు చాలా చక్కగా ఒక పర్పోర్ట్ ఇస్తున్నారు 33 నెంబర్ శ్లోకంలోని. ఏంటి ఇస్తున్నారంటే, నువ్వు ద్రోణాచార్యుల నుంచి ఎంతో జాగ్రత్తగా చిన్నప్పటి నుంచి యుద్ధం నేర్చుకున్నావు. చెట్టు కనబడుతుందా అంటే లేదు అన్నావు, కొమ్మ కనబడుతుందంటే లేదు అన్నావు, ఆకు కనబడుతుందని లేదు అన్నావు, ఏం కనబడుతుందంటే పెట్టె కనబడుతుంది అన్నావు. ఆ పెట్టె కూడా కనబడకుండా ఏం కనబడుతుంది? కళ్ళు కనబడుతుంది అన్నావు. ఎంత నిపుణమైనది యుద్ధం నువ్వు. ఇప్పుడు యుద్ధం వచ్చేప్పటికి నేను చేయను అంటావు. దేనికి ట్రైనింగ్ తీసుకున్నావు? ఎందుకు ఈ కోర్సు నేర్చుకున్నావు? మళ్ళీ వెళ్ళి చేప కళ్ళు కొట్టావు. ఎంత పెద్ద రాజ్యాన్ని బోల్డ్ మంది ఉన్నారు, నేను యుద్ధాన్ని నిపుణు అని చెప్పేసి చేప కళ్ళు కొట్టుకొని ద్రౌపదిని తీసుకొచ్చావు. ఎంత పెద్ద యుద్ధావి నువ్వు. నేను యుద్ధం చేయను అంటే ఎలా ఉంటుంది? ట్రైనింగ్ ఎందుకు తీసుకున్నావు? దాని బదులు ట్రైనింగ్ తీసుకోకపోవడమే బెస్ట్ కదా. చిన్నప్పటి నుంచి ద్రోణాచార్యుల పాపం ఎంతో నీ మీద ఆశ పెట్టుకున్నాను, నువ్వు పెద్ద యుద్ధ అవుతావు, కీర్తికరుడు అవుతావు అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే రంగంలో వచ్చినప్పటికీ నీ తాలూకా టాలెంట్ని ప్రూఫ్ చేయాలని అవకాశం వచ్చినప్పుడు నువ్వేమంటున్నావు అంటే నేను యుద్ధం చేయను అంటున్నావు. దీనికి ఏమంటారు? అకీర్తికరం కాదా? అందుకే ఇక్కడ ప్రభుపాద చాలా మంచి పర్పట్ రాశారు, చదువుకుంటే తెలుస్తుంది. నేను ఓన్లీ హైలైటే చెప్తున్నాను, ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి మరి చదవాలి ఈ శ్లోకాలు, అప్పుడే
ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో అందుకే క్షత్రియ ధర్మం కాదు ఇది, నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావు, ఆ ట్రైనింగ్ని అట్లీస్ట్ నువ్వు సార్థకత చేసుకో అని చెప్తున్నారు. మరి ఇంకా ప్రభుపాద్ పర్పోర్ట్ రాస్తున్నారు తెలుసా, చాలా మంచి పర్పోర్ట్ దీంట్లోని. నువ్వు మహాదేవులతో యుద్ధం చేసావు, మంచి సర్టిఫికేట్ పొందావు, పాశుపతి యంత్రం అంది, పాశుపతి అస్త్రం, పాశుపతి అస్త్రం పొందావు, మంచి సర్టిఫికేట్ పొందావు. ఎందుకు ఆ సర్టిఫికేట్? గోల్డ్ మెడలిస్ట్ అని సర్టిఫికేట్ పొందావు కానీ ఉద్యోగం వెళ్ళలేదు, ఉద్యోగం చేయలేవు. ఎందుకు ఆ గోల్డ్ మెడలిస్ట్ ఎందుకు, ఆ సర్టిఫికేట్లు ఎందుకు, ఆ MBA గ్రాడ్యుయేట్ ఇవన్నీ ఎందుకు? ఒకవేళ చదువుకొని ఉద్యోగం చేయకపోతే, చదువుకొని మంచి వ్యాపారం చేయకపోతే ఇంట్లో కూర్చున్నానుక చదువు? యుద్ధం చేయడానికి మొత్తం అన్ని సర్టిఫికేట్లు పొందావు. ఇంద్రుడి దగ్గర కూడా వెళ్ళి తను పొందేరు. ఎక్కడికి వెళ్ళారు అక్కడ ఒక సర్టిఫికేట్ పొందేరు. ఎవరు? అర్జునుడు. అయినా కూడా ఇక్కడ ఏమని చెప్తున్నారు, నేను యుద్ధం చేయను. సో అన్నీ చెప్తున్నారు, ఎవరు రీకాల్స్ చేస్తున్నారు నువ్వేంటి అని చెప్పేసి. సో అద్భుతం. సో 34 నెంబర్ శ్లోకం. అకీర్తి చాపి భూతాని కథయిష్యంతి తే అభ్యయం సంభావితస్య చాకీర్తి మరణాత్ అతిరిచ్యతే అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అభ్యయం సంభావితస్య చాకీర్తి మరణాత్ అతిరిచ్యతే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అకీర్తి చాపి భూతాని కథయిష్యంతి తే అభ్యయం. హే అర్జున, నువ్వు అకీర్తిని పొందినవాడని పర్వాలేదు అని అంటున్నావే, నాకు కీర్తి వద్దు, నాకు సన్మానం వద్దు, నాకు యశస్వి వద్దు అని చాలామంది అంటారు. ఎందుకు నాకు అవన్నీ అని చెప్పి చెప్తారు. నువ్వు కీర్తివంతుడు వ్యక్తి అకీర్తిని పొందితే మరణాత్ అతిరిచ్యతే, మరణం కన్నాను అభిన్నమే, మరణమే. ఒక వ్యక్తి చనిపోతే, ఒక వ్యక్తి సన్మానమైన వ్యక్తి, కీర్తిగంతుల వ్యక్తి అకీర్తి పొందితే మరణంతోనే సమానం అంటున్నారు. సో నువ్వు ఈ విధానంగా మరణించకుండా యుద్ధం చేసి అట్లీస్ట్ మరణించు. నువ్వు స్వర్గద్వారమవాప్నతి, స్వర్గద్వారానికి వెళ్తావు. కానీ నువ్వు కీర్తివంతుడు, ఎంత కీర్తివంతుడు, నువ్వు ఎక్కడెక్కడ సర్టిఫికేట్లు పొందావు, ఎంతెంత యశస్వి పొందో పెద్ద యుద్ధ అని చెప్పేసి, రథి అని చెప్పేసి, మహారథి అని, సర్వరథి అని, కానీ యుద్ధం చేయకపోతే అకీర్తికి పొంది నువ్వు మరణం కంటాను ఇంకా ఎక్కువగా హీనం, మరణం కన్నాను హీనం అని ఇక్కడ చెప్తున్నారు. సంభవితస్య చాకీర్తి అంటే కీర్తి పొందకుండాను. చాకీర్తి అంటే ఏంటి? అసమ్మానం పొందితే మరణాత్ అతిరిచ్యతే. ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు, నువ్వు దయా కలిగించో లేకపోతే ఎత్తైతే రీజన్తోనో నేను యుద్ధం చేయను అంటున్నావు. భీష్మితాపం నేను ఎలా కొట్టగలను, ద్రోణాచార్యని ఎలా కొట్టగలను, వాళ్ళతో నేను యుద్ధం ఎలా చేయగలను, నా అన్నదమ్ములు వీళ్ళతో నేను యుద్ధం చేయగలను చెప్పేసి నువ్వు ఏ ప్రకారంగా అయితే స్వభావంతో యుద్ధం చేయని అంటున్నావో ఆ స్వభావం ఎవరు అర్థం చేసుకోరు, భయపడ్డారు అని చెప్పేసి అనుకుంటారు. యుద్ధం చూసి, యుద్ధ కౌశలం చూసేసి, అతిరథి కర్ణుడు చూసేసి అర్జునుడు భయపడ్డారని చెప్పేసి అంటారు. ఆ కీర్తి నువ్వు వెనలేక ఉండలేవు, వెనలేక చనిపోతావు, అప్పుడు కూడా చనిపోతావు నువ్వు. అందుకే అర్జున, నీకు తెలీదు ఆ కీర్తి ఎంత అన్టాలరేబుల్ కంటే ఏమంటారు, భరించలేన అవమానం అది. కర్ణుడు చూసి అర్జునుడు భయపడ్డారని చెప్పేసి అకీర్తికరం ఎప్పుడైతే వస్తుందో వింటావో అప్పుడు నువ్వు అసహ్యం, ఎప్పుడు సహనం చేయలేవు. అందుకే అది మరణం కన్నా ఎక్కువగా. సో అందుకే లేవు అని చెప్పేసి చెప్తున్నారు. మరణాత్ అతిరచ్యతే. సో ఈ ప్రకారంగా కీర్తివంత వ్యక్తులు ఆ కీర్తిని పొందడం వల్ల వాడు మరణంతో సమానం అని చెప్పేసి చెప్తున్నారు. 34 నంబర్ శ్లోకంలోని
రెప్యుటేషన్ పోతుంది, అంతేనా? కీర్తి అకీర్తి అంటే ఏదో ఒకలాగా ఉన్నది, రెప్యుటేషన్ అంటే మనకు అందరికీ తెలుసు ఈజీగా. సో మన రెప్యుటేషన్ పోతుంది సమాజంలోని. అర్జున్ తలక రెప్యుటేషన్ అంతా ఒకటేసారి నష్టమైపోతుంది. ఎంత పెద్ద రెప్యుటేషన్ ఉన్న యుద్ధాలని, కానీ అది అంతా పోతుంది. సో 35 నంబర్ శ్లోకం. భయాద్ రణాద్ ఉపరతం మం శాంతే త్వాం మహారథః యేషాం చ త్వాం బహుమతా భూత్వా యాశ్వసి లాఘవం. భయాద్ రణాద్ ఉపరతం మం శాంతే త్వాం మహారథః యేషాం చ త్వం బహుమతా భూత్వా యాశ్వసి లాఘవం. భయాద్ రణాద్ ఉపరతం మం శాంతే త్వాం మహారథః యేషాం చ త్వం బహుమతా భూత్వా యాస్యసి లాఘవం. భయాద్ రణాద్ ఉపరతం మం శాంతే త్వాం మహారథః యేషాం చ త్వం బహుమతా భూత్వా యాస్యసి లాఘవం. ఇక్కడ సేమ్ చెప్తున్నారు. ఏంటి? దుర్యోధనుడు, కర్ణుడు, మహారథులు వీళ్ళందరూ సహానుభూతితో నీకు ఎవరు ఆలోచించరు. అరే పాపం చూడు, అర్జునుడు మనపైన దయ కలిగించి యుద్ధం చేయకుంటాడు, ఆ సహానుభూతి ఉండదు. ఏముంటుంది? భయపడ్డారు అని చెప్పేసి దయాత్రి హృదయ అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి దయాత్రి హృదయం అంటే? ఏంటి? భయపడ్డారు, భయపడి యుద్ధం నుంచి, తన కర్తవ్యం నుంచి, యుద్ధం నుంచి పారిపోయారు అని చెప్పేసి. సో అందుకే నువ్వు ఆ పని చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. భృత్వా యాస్యసి లాఘవం అని ఇక్కడ చెప్తున్నారు. ఏంటి? నీ ఇంపార్టెన్స్, యాస్యసి నీ ఇంపార్టెన్స్, నీ విలువ తగ్గిపోతుంది. నువ్వు ఏ భావనతో నీ యుద్ధం చేయదనుకున్నావు, నీ భావనను ఎవ్వరు కూడాను అర్థం చేసుకోలేరు, అర్థం చేసుకోరు. సో అర్జున అకీర్తికి పొందుతావు. భయాద్ రణాద్ పరతం. భయాద్ నువ్వు భయపడి రణం నుంచి వెళ్ళిపోవు అని చెప్పేసి అనుకుంటారు తప్ప, నువ్వు సహానుభూతితోని మా అన్నదమ్ములు, మా భీష్మ పితామహ, మా గురుగారు అని నీ సహానుభూతి ఎవరు తెలుసుకోలేరు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ 36 నంబర్ శ్లోకం. అవాచ్య దాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితః నిందంత స్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం అవాచ్య బాధాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితః నిందంత స్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం అవాచ్య బాధాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం అవాచ్య బాధాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. ఇక్కడ చెప్తున్నారు, నీ శత్రువులందరూ నీ గురించి
చెప్తున్నారు. వదిష్యంతి అంటే చెప్తారు. ఏంటి? నిందంత స్తవ సామర్థ, నీ సామర్థ్యాన్ని నిందిస్తారు. నిందంత స్తవ సామర్థ తతో దుఃఖతరం, దీనికంటే దుఃఖం ఇంకా ఏంటి? నీ సామర్థ్యాన్ని నిందిస్తారు. ఎంత పెద్ద సామర్థ్యుడివే నువ్వు, ఆ సామర్థ్యాన్ని నిందిస్తారు. ఎవరు అంటున్నారు? బహూన్ వదిష్యంతి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది, చాలామంది నీకు నిందిస్తారు, నీ సామర్థ్యాన్ని నిందిస్తారు. సామర్థ్యం ఉంటుండగాను ఎప్పుడు కూడాను అసమర్థత అవ్వకూడదు. నీకు సమర్థత ఉంటే డబ్బులో కానీ, మనసులో కానీ, శరీరంలో కానీ అది నిర్వహించాలి. ధనవంతు వ్యక్తులు ధనం ఉంటుండగాను ధర్మ పని చేయరు. ధనం ఉన్నది దేనికి? ధర్మం గురించే ధనం ఉన్నది. కానీ ధనం అనేక ఉన్నది ఇంట్లోని కేవలం స్టోరేజ్ చేసుకుంటారు, కానీ ధర్మ పనులు ఒకటి కూడా చేయలేదు. సమర్థం ఉంటుండగా కూడాను సమర్థత ప్రకారంగా దాన ధర్మం చేయాలి. శారీరకంగా ప్రకారంగాను ఆ ప్రకారంగా సేవించాలి. సమర్థత ఉన్నది శరీరంలోని, కానీ ఆ ప్రకారంగా సేవించరు. ఆలస్యం కూర్చుంటారు, ఏం చేస్తాం తర్వాత చేస్తాం అని. శరీరంలో సమర్థం ఉంటే ఖచ్చితంగా సేవించాలి. బుద్ధి ఉంటే ఆ సమర్థత ప్రకారం బుద్ధి ఉంటే ఖచ్చితంగా బుద్ధితో సేవించాలి. మనసు ఉంటే మనసుతో సేవించాలి. సమర్థతగా ఉంటుండగాను ఆలస్యం పొందితే అది అందరూ నిందిస్తారు. సో మనం ఖచ్చితంగాను ఆ ప్రకారంగా నింద చేసిన కర్మము చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో నింద కన్నాను దుఃఖం ఇంకా ఏమీ లేదు చెప్తున్నారు. ఇక్కడ నిందంత స్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నూకిం. ఈ నింద కన్నా దుఃఖం ఇంకా ఏంటి? అక్కడ ఏం చెప్పారు? మరణాత్ అతిరిచ్యతే, నువ్వు అకీర్తికి పొందడం వల్ల చావు కంట ఇంకా తక్కువ కాదు. ఇక్కడ నిందించడం వల్ల నువ్వు ఏమంటున్నారు? దీనికంటే దుఃఖం ఇంకా ఏంటి? సమర్థత ఉండుగాను నువ్వు యుద్ధం చేయకుండా దీనికి నువ్వు నిందించబడతావు, దానికంటే ఇంకా దుఃఖం జగత్తులో ఏంటి అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. సో విధానంగాను ఈ శ్లోకం ఈ కేవలం 40 వరకు శ్లోకం ఏంటి? కేవలం యుద్ధం చేయి అని చెప్పేసి చెప్తున్నారు. తిరిగి చెప్తున్నారు, తిప్పి చెప్తున్నారు. సో 37 నంబర్ శ్లోకం. హత బా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా బా భోక్ష్యసే మహిం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః తతో బా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా బా భోక్ష్యసే మహిం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః తతో బా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా బా భోక్ష్యసే మహిం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః హతో వా ప్రాప్స్యసి స్వర్గం. నువ్వు ఒకవేళ చనిపోతే స్వర్గం పొందుతావు. ప్రాప్స్యసి స్వర్గం, చనిపోయిన పక్షంలో నువ్వేం పొందుతావు? స్వర్గాన్ని పొందుతావు. జిత్వా బా భోక్ష్యసే మహిం, నువ్వు విజయం పొందితే నువ్వు ఈ అఖిల జగత్తు తాలూకా భోగాన్ని నువ్వు పొందుతావు. చనిపోయినా కూడా నువ్వు స్వర్గం పొందుతావు, మరి విజయం పొందినా కూడాను ఈ చరాచర జగత్తు తాలూకా భోగాన్ని, మరి ఐశ్వర్యాన్ని, రాజ్యాన్ని పొందుతావు. అందుకే అందుకే ఉత్తిష్ట అంటే లెగు. ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ అని పొద్దున్న అంటే స్వామి లెగండి స్వామి వచ్చాము మంగళ ఏమంటుంది దానికి సుప్రభాతం. మేము మంగళారతి అంటున్నాం, సుప్రభాతం చెప్తున్నారు. ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ, స్వామి లెగండి మేము అందరం వచ్చాము మీ గురించి. ఇక్కడ చెప్తున్నారు ఉత్తిష్ట తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ, హే కౌంతిష్ట లెగు. ఇప్పుడు
కౌంతేయ అంటే అర్జున, నువ్వు ఇప్పుడు లేగు, ఏం చెయ్యి, యుద్ధం చెయ్యి. యుద్ధంలో నువ్వు చనిపోయిన స్వర్గానికి పొందుతావు, లేపని పక్షులను జయం పొందితే నువ్వు రాజ్యాన్ని పొందుతావు. సో రెండు నీకు లాభమే. అందుకే ఉత్తిష్ట లెగమంటున్నారు. లెగు, ఇప్పుడు కూర్చోపోయారుగా. కూర్చొని చేతులు కాలు వణిగిపోయి మొత్తం అంతా శివరింగ్ అయ్యి యుద్ధాన్ని ధనుర్బాణాన్ని విడిచిపెట్టేసి నిల్చోదని కూడా బలం లేకుండాను శివరింగ్ అయి కూర్చోపోయారు. అందుకే తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయో యుద్ధాయ కుతనిశ్చయో నిర్ణయం తీసుకో, నిశ్చయంగా యుద్ధం చేస్తానని నిర్ణయం తీసుకొని ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ 38 నెంబర్ శ్లోకంలో చూడండి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభో జయో తతో యుజ్యస్య నైవం పాపమవాప్స్యసి సుఖో దుఃఖే సమే కృత్వా లాభో జయో తతో యుజ్యస్య నైవం పాపం అవాప్స్యసి సుఖో దుఃఖే సమే కృత్వా లాభో జయో తతో యుజ్యస్య నైవం పాపం అవాప్స్యసి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అన్నీ విడిచిపెట్టు. ఏంటి? సుఖము దుఃఖాన్ని విడిచిపెట్టు. ఇది నేను చంపడం వల్ల సుఖము, యుద్ధం చేయడం వల్ల దుఃఖము, ఇవన్నీ విడిచిపెట్టు. సుఖాన్ని దుఃఖాన్ని విడిచిపెట్టు. సమకృత్వ, సుఖానికి దుఃఖంకు సరి సమానంగా చూడు. మళ్ళీ ఏంటి? లాభో ఈ ఏది లాభము ఏది నష్టము దీని గురించి నువ్వు ఆలోచించుక. జయో జయాన్ని మరి పరాజయాన్ని ఆలోచించుక. నువ్వెందుకు జయాన్ని పరాజయాన్ని లాభాన్ని నష్టాన్ని మరి సుఖాన్ని దుఃఖాన్ని ఆలోచిస్తున్నావు? నీ కర్తవ్యాన్ని యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి పాపాన్ని విడిచిపెట్టు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు. ఎవరైతే తన కర్తవ్యాన్ని నిర్వహించాడో వాడు పాపం చేసినట్టే. సో మన కర్తవ్యాన్ని మనం ఖచ్చితంగా చేయాల్సిందే. కర్తవ్యం చేయలేదంటే వాడు పాపం చేసినట్టే. అందుకే పాపం చేయక కర్తవ్యాన్ని నిర్వహించు. సుఖము దుఃఖము లాభం నష్టము జయము పరాజయాన్ని విడిచిపెట్టు. ఈ కాన్సెప్ట్ నువ్వు ఎందుకు మనలో పెట్టుకుంటున్నావు? నేను చంపితే ఎలాగవుతుంది, సుఖం అవుతుంది, నేను దుఃఖం పొందుతాను, నాకు లాభం వస్తుంది, నష్టం వస్తుందా, సుఖం వస్తుందా, దుఃఖం వస్తుంది, ఇవన్నీ విడిచిపెట్టేసే. నీ కర్తవ్యాన్ని కేవలం నువ్వు కాన్సన్ట్రేషన్ చేయి. ఒకవేళ కర్తవ్యాన్ని విడిచిపెడితే నువ్వు ఏమవుతావు? నువ్వు దుఃఖమే, నువ్వు పాపమే మూట కట్టుకుంటావు అని చెప్పి చెప్తున్నారు. ప్రభుపాదులు ఇక్కడ అతి అద్భుతమైన శ్లోకం ఈ పర్పోట్ రాస్తున్నారు. భగవంతుడు ప్రత్యక్ష రూపం చెప్తున్నారు. ఒక యుద్ధాకి యుద్ధం చేయడమే తన ముఖ్యమైన కర్తవ్యం. అదేవిధంగా ఒక జీవుడు కృష్ణ భావనాత్మతో ఉండడమే ముఖ్యమైన కర్తవ్యం. జీవుడి పట్ల కృష్ణ భావనామృతం లేపైన వ్యక్తి వాడు తన తలొక కర్తవ్యాన్ని నిర్వహించుకుంటున్నారు. ముఖ్యమైన కర్తవ్యం ఒక జీవుడిది, ప్రతి జీవుడిది. క్షత్రియ ధర్మము క్షత్రియ కర్తవ్యము వేరా, బ్రాహ్మణుల కర్తవ్యం వేరా, వైశ్యతలకు కర్తవ్యం వేరా, శూద్రుల కర్తవ్యం వేరా. కానీ జీవమాత్రుల కర్తవ్యం ఏంటి? కృష్ణ భావనామృతం. అది అందరూ బ్రాహ్మణుడు అనుకోండి, క్షత్రియ అనుకోండి, వైశ్య అనుకోండి, శూద్రుడు అనుకోండి, ఎవరు అయినా కూడా కృష్ణ భావనామృతం ఉండడం అనేది ప్రతి వ్యక్తి తలొక కర్తవ్యము అని చెప్పేసి చెప్తున్నారు. సో కృష్ణ భావంతో ఉన్న వ్యక్తి వాడు ఎప్పుడు కూడాను తను జయాజయం పరాజయము నష్టము లాభము గురించి ఆలోచించడు. ఏం ఆలోచిస్తాడు? కృష్ణుని తాలూక సేవాయే నా పరమ ధనము అని ఆలోచిస్తాడు. కృష్ణ సేవాయే పరమధనం, ఇదే తన కర్తవ్యము. ఎవరైతే
తన తాలూకా ఇంద్రియ సుఖం గురించి, రజోగుణంలోని తమోగుణంలోని చేసిన కర్మానికి ఖచ్చితంగా మనం ప్రతిక్రియ ఉంటుంది. నువ్వు చేసే క్రియ యాక్షన్, దానికి ఖచ్చితంగాను రియాక్షన్ ఉంటుంది. సో అందుకే ఈ రజోగుణం తమోగుణంలోనే ఉండి మనం ఏ ప్రకారంగా క్రియ చేయకూడదు. మనం ఏం చేయాలి? భగవంతుడికి సమర్పిత భావంతో చేయాలి. అప్పుడు మీకు యాక్షన్ ఏమి ఉండదు, ప్రతిక్రియ ఉండదు. ఆత్మ సమర్పణం చేయాలి. మనం భగవంతుడికి చేయాలి. మనం భగవంతుడికి శరణం కోరుకోకపోతే మనం చేసిన ప్రతి కర్మము తాలూకా ప్రతిక్రియ ఉంటుంది. యాక్షన్కి, ప్రతి కర్మానికి ప్రతిక్రియ ఉంటుంది. సో అప్పుడు అది అనుభవించడానికి మనం చాలా కష్టం ఉంటుంది. అది మంచి క్రియ అనుకోండి, చెడు క్రియ అనుకోండి. కానీ కృష్ణ భావనామతులు ఏ క్రియ చేసినా కూడాను మీరు మంచి అవసరం లేదు, చెడు అవసరం లేదు. దేనికి మీరు ప్రతిక్రియ లాభం చేయడానికి అవసరం లేదు. మనం భౌతిక ప్రపంచంలోని మంచి పని చేస్తే సుఖం వస్తుంది, మరి చెడు పని చేస్తే దుఃఖం వస్తుంది. కానీ కృష్ణ భావనతోని వ్యక్తి నా సుఖం గురించి కోరుకుంటాడా, దుఃఖం కోరుకుంటాడా? దివ్య చేతనాన్ని కోరుకుంటాడు. సుఖం దుఃఖం నుంచి అది ఎంతో పైకి ఉంటుంది. సుఖం కోరుకోడు, దుఃఖం కోరుకోడు. ఏం కోరుకుంటాడు? దివ్య చేతన కోరుకుంటాడు. సదా సర్వదా సుఖంగా ఉంటాడు తను. సో అందుకే కృష్ణ భావనతలోనే ఉండమని చెప్పేసి ఇక్కడ ఈ శ్లోకంలోని చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నారు చాలా మంచి శ్లోకం. దేవసి భూతాప్త నృణాం పితృణాం నా కింకర నాయ గుణీ చ రాజన్ సర్వాత్మన యో శరణ్యం గత ముకుంద పరిహృత్య కర్తం. వ్యక్తి అన్నీ త్యాగం చేసేసి భగవంతుడి దగ్గర ఆత్మసమర్పణం చేయాలి. ప్రతి వ్యక్తి ఎవరికో ఒకరు రుణి ఉంటారు. రుణం లేకుండా ఎవరు లేరు. మనం భూమి మీద ఉంటున్నాం. ఎన్ని సంవత్సరాలు భూమి మనకి మోసి ఉన్నది. భూమికి రుణం. తల్లి మనకి ఎంత గారాబం చేసింది, తిండి పెట్టింది, ఆహారం ఇచ్చింది, పెంచింది, తల్లికి రుణం. తండ్రి మనకి ఎంత సంపాదించి ప్రయోజకులుగా చేశారు, తండ్రికి రుణం. గురువు మనకి ఎంత సద్బుద్ధి ఇచ్చి మనకి విద్య ఇచ్చారు, గురువుకి రుణం. ఈ ప్రకృతికి రుణం. ఎవరికి రుణం లేదు, అందరికీ మనం రుణం ఉన్నాం. తండ్రికి రుణం, భూమికి రుణం, దేవతలకి రుణం, గురువుకి రుణం. ఈ అన్ని రుణం నుంచి ఎప్పుడు మనం బయటపడగలం? ఎప్పుడైతే మనం కృష్ణ భావనామృతిలో ఉంటాము. కృష్ణ భావనతో ఉన్న వ్యక్తి ఎవరికి రుణం ఉండదు. రుణం వచ్చతే రుణం ఏ రుణం ఉండదు. సో అందుకే మనం రుణం నుంచి విముక్తి. రుణం ఉన్నాం అనుకోండి మళ్ళీ ఏమవుతాం? రుణం అంటే ఏంటి? రుణం అంటే బాకీ. బాకీకి మనం మన బ్యాంకింగ్ లాంగ్వేజ్లో తీసుకుంటే లోన్. బ్యాంకింగ్ లాంగ్వేజ్లో లోన్ తీసుకున్న వ్యక్తి ఎప్పుడైనా శాంతిగా ఉంటారా? నెలాఖరికి ఏం చేయాలి? ఈఎంఐ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చేయాలి. టెన్షన్. మనం ఒక లోన్ ఉందేమండి, భూమి లోన్, ల్యాండ్ లోన్, గోల్డ్ లోన్, గురువు లోన్, మాతా లోన్, పితా లోన్, అనేక లోన్ తీసుకున్నాం. ఎంత పెరుగుతున్నాం, ఎంత వయసు పడుతుందో అంత లోన్ పెరుగుతుంది మనకి. సో అన్ని లోన్ నుంచి విముక్తి అవ్వాలంటే ఏంటి చెప్తున్నారు? దేవర్షి అంటే గురువు, భూతాప్త భూమి, నృణం అంటే రుణం, పితృణం పితృతల రుణం, కింకర నాయం రుణం. మనం ఇవన్నీ రుణం నుంచి బయటికి పడాలంటే కేమంటే ఏంటంటారు? శరణ్యం తతో ముకుంద పరిత్యజ్యం. ముకుంద అంటే శ్రీకృష్ణ పరమాత్మ తలక శరణం కోరుకుంటే మనం అన్ని లోన్ నుంచి బయటికి పడిపోతాం. సో ఎంత ఈజీ మెథడ్. ఇలా బ్యాంక్ నుంచి బోల్డ్ లోన్ తీసుకొని కృష్ణ శరణం వచ్చారని చెప్తే అవ్వదు. మన చైర్మన్ గారు. సో ఖచ్చితంగా కృష్ణుని శరణం కోరుకోవాలి. కృష్ణుని శరణం కోరుకుంటే మనం అన్ని రుణం, ఈ ఒక్క జన్మం తలకు రుణం అనుకున్నారా? కోటి జన్మం తలకు రుణం కూడా మనం విముచ్యతే పోతుంది.
ఇది కేవలం కృష్ణ భక్తిలోనే ఉన్నారు. మీరు ఇంకా ఇతరుని ఎవరిని భక్తి చేసినా కూడాను భూమి రుణి, మాతృణి, పితృణం, గురు రుణం నుంచి మనం వాళ్ళకి పూజ చేస్తే ఏమవుతావు? మనకి పుణ్యం వస్తుంది. పుణ్యం అయితే ఏమిటి వస్తుంది? మనకి అనేక వస్తువులు, మానము, సన్మానం, ఇల్లు, వాకులు, భార్య, పిల్లలు, స్వర్గానికి వెళ్తాం. కానీ రుణం నుంచి మనం బయటపడలేము. కానీ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ తలక శరణం కోరుకుంటే మనం ఏమవుతాం? ఖచ్చితంగాను రుణం విముచ్యతే. చూడండి, మహాభారతం యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిన తర్వాత పాపం ధర్మరాజుకి మైండ్ పని చేయకుండా ఉంది. ఎంతమంది శవాలను చూసేసి రక్తపాతం, ఈ యుద్ధం ఏంటి, ఈ తలకాయ నాకు అని చెప్పేసి ఎంత అర్థం చేశారు కృష్ణుడు. ఏం లేదు, ధర్మం గురించి యుద్ధం చేస్తే ఎందుకు అలా భయపడతాం? లేదు, నాకు మనశ్శాంతి. ఇవన్నీ శవాలని నేను చూసి నా గురించి నా ఒక్క ఇష్టం పడ్డాను. నేను యుద్ధం కావాలని చేసి చూస్తే ఎన్ని శవాలు నేను చూశాను. నా జీవితంలో నేను మహాపాపం చేశాను, నేను ఘోర పాపాన్ని, నేను ఈ పాపం నుంచి ఎప్పుడు జీవితం అంతా నేను బయటకు రాలని చెప్పేసి చెప్పాను. అయితే ఒక పని చేయి, నువ్వు అశ్వమేధ యజ్ఞం చేయి. అశ్వమేధ యజ్ఞం చేయడం వల్ల నువ్వు అన్ని పాపల నుంచి విముక్తి పొందని చెప్పేసి జస్ట్ కన్వర్ట్ చేశారు అంతే ధర్మరాజుకి. సరే, అశ్వమేధ యజ్ఞం చేశారు. అప్పుడు పూర్వంలోని అశ్వమేధ యజ్ఞం చేస్తే శంఖనాదం అయ్యేది. సక్సెస్ అయ్యిందంటే ఆటోమేటిక్గా శంఖనాదం అవుతుంది. అప్పుడున్న గుళ్ళోని గంట నాదం అవుతుంది. అప్పుడు తెలుసుకుంటారు ఈ యజ్ఞము సఫలీకృతం అయ్యింది అని, సక్సెస్ అయ్యింది అని చెప్పేసి. కానీ అశ్వమేధ యజ్ఞం చేశారు. మరి ఏంటి అశ్వమేధ యజ్ఞం అంటే తక్కువేంటి? ప్రతి వ్యక్తి తిని సంతుష్టంగా కూడా ఉండాలట. కేవలం యజ్ఞం చేస్తే కాదు, అక్కడ ఉన్న ప్రజలందరికీ ఆహారం కూడా పెట్టాలట. ఆహారం తిని సంతుష్టం అయితాక ఆ యజ్ఞం సఫలీకృతం అవుతుంది. యజ్ఞం చేసేసి కేవలం ఆహారం పెట్టుకుంటే ఓన్లీ స్వాహ 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 అంటే దేనికి పనికిరాదు. అక్కడ వేచేసిన ప్రతి వ్యక్తికి చూసారా, మనం ప్రతి నెల నరసింహస్వామి యాగం చేస్తున్నాం. స్వాహ అనుకుని కూడా అందరికీ వచ్చిన వ్యక్తులందరికీ ప్రసాదం పెడుతున్నాం. ఎందుకు? ఊరికి నేంటి దానికి కారణం ఉన్నది. యజ్ఞం చూసే వ్యక్తి, కూర్చున్న వ్యక్తి, దర్శనం చేసుకునే వ్యక్తి ఖచ్చితంగాను ఆహారంతో సంతృప్తి పొందితేక ఆ యజ్ఞం సఫలీకృతం. మీరు 10 మంది యజ్ఞం చేసుకుంటారు, 10 మంది తినేస్తారు, ఇంకా చూసిన వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతారు అంతే. అలాగైతే యజ్ఞం సఫలీకృతం కాదు. ఎంతమంది యజ్ఞం చూసుకుంటారో, దర్శనం చేసుకుంటారో, కూర్చుంటారో అందరికీ కడుపు నిండుగా ప్రశాంతంగా ఆహారం ఇవ్వాలి. అయితే అన్ని ప్రకారంగాను ధర్మరాజ్ యజ్ఞం చేశారు. కానీ ఘంటనాదం అవ్వకుంటుంది. దేనికి అవ్వకుంటుందంటే, ఒక మహాత్మ, ఒక బ్రాహ్మణుడు ఆహారం తినలేదు. కృష్ణుడు చెప్పారు, అగోయ్య ఆ బ్రాహ్మణుడు ఆ వ్యక్తి తినలేదు, నువ్వు వెళ్ళు పిలు. ధర్మరాజు స్వయంగా వెళ్ళలేదు. ప్రభు, మీరు ఒక్కరు ఆహారం తింటే యజ్ఞం సఫలీకృతం అవుతుంది. ఆ బ్రాహ్మణుడు ఏం చెప్పాడంటే, నాకు లాభం ఏంటి, నేను తింటాను. నువ్వు అశ్వమేధ యజ్ఞం తల లాభం పొందుతావు, నాకు లాభం ఏంటి? నువ్వు నాకు 100 యజ్ఞం తలక లాభం ఇయ్యు, అప్పుడు నేను తింటాను. ఆ బ్రాహ్మణుడు దక్షిణ అడిగాడు, నాకు 100 యజ్ఞం తలక లాభం నాకు ఇయ్యు, అప్పుడే నీకు వచ్చి నేను తింటాను. మహానుభావ, నేను చేయక ఒక యజ్ఞం చేశాను, అది కూడా నువ్వు గంట తగలలేదు. నేను ఇంక 100 యజ్ఞం తలక ఫలితం నేను ఎక్కడ ఇస్తాను నీకు అని చెప్పేసి ఇతను వెళ్ళిపోయారు. టెన్షన్లో ఉన్నారు. ద్రౌపది పాపం అడుగుతున్నారు, ఏంటి స్వామి టెన్షన్? ఏం చేస్తాం, యజ్ఞం సఫలీకృతం అవ్వలేదు, అందుకే టెన్షన్. స్త్రీలు మహా చలాకి. వీళ్ళు ఇప్పుడు అబాళ కాదు, అబాళ అని చెప్పేసి ముందు ఉండేవారు స్త్రీలు. పురుషులే పాపం అమాయకులు. కాకపోతే చూడండి, 30-35 సంవత్సరాలు కష్టపడతారు. చిన్నప్పటి నుంచి చదువుతారు, ఉద్యోగం చేస్తారు, సద్యోగం చేస్తారు, డిపాజిట్లు చేస్తారు, ఇన్సూరెన్స్ చేస్తారు, ఇల్లు కొనుక్కుంటారు. దానికి ఎలాగ ఇల్లు ఉండాలి, ఫ్రిడ్జ్ ఎలా ఉండాలి, మంచం ఉండే వాళ్ళకి ఉండాలి, బెడ్రూమ్ ఏంటి, కిచెన్ ఏంటి, అన్నీ చేస్తారు. అన్నీ చేసి వివాహం చేసుకొని అప్పుడే లోనికి వస్తారు. ఏంటి రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ వేస్తారు.
ఫస్ట్ డే వదిలేసి సెకండ్ డే అడుగుతాం ఈ ఇల్లు అవుతుందంటే నాది అంటారు. ఇంత గాడిదలా కష్టపడి 35 years కష్టపడతాడు, కేవలం వివాహం చేసుకునే ఆ స్త్రీ నా ఇల్లు అయిపోయింది. వీడు గాడిదలా కష్టపడి పాపం 35 సంవత్సరాలు కష్టపడతాడు. ఆ అమ్మాయి ఒకరోజు వచ్చేసి నా ఇల్లు అంటుంది సింపుల్గా. మీ అత్తగారి ఇంటికి వెళ్ళి నా ఫ్రిడ్జ్ అని చెప్పండి చూద్దాం. అట్లీస్ట్ ఒక ఫ్రిడ్జ్ నాది అని చెప్పండి, మీకు బయట పంపించేస్తారు. ఇదే మా అల్లుడు వచ్చి మా ఇంటికి వచ్చి నా ఫ్రిడ్జ్ అంటున్నాడు ఏంటి అని చెప్పేసి. మీ అత్తగారి ఇంట్లో ఆ స్వతంత్రత లేదు. కానీ స్త్రీ వచ్చి మీ ఇంటికి వచ్చి ఇది నాది ఇల్లు అని చెప్పేస్తుంది ఒకటేసారి కేల్కతం. అందుకే స్త్రీ చాలా చతురు. నేనే చేయలేకపోయి నువ్వేం చేస్తావు అని చెప్పి చెప్తున్నారు. అరే నేను వెళ్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి. ద్రౌపది సరే వెళ్ళారు. ద్రౌపది, ఏ బ్రాహ్మణోత్తమ రండి, మా యజ్ఞానికి సఫలత చేయండి, ఆహారం తినండి. మీ భర్తకి చెప్పానుగా, నాకు 100 యజ్ఞం తాలూకా ఫలితం ఇస్తాక నేను తింటాను, లేకపోతే నేను తిను. అక్కడ చాలా అద్భుతంగా ఒక మాట చెప్పారు. ఎవరు? ద్రౌపది. संत मिलन के चालिए त्यजी मन अभिमान, एको एको पाद आगे कोटि कोटि यज्ञ ना समान. ఏంటి? సంత మిలన కా చలియే, సంత మిలనకే చలియే అంటే అక్కడ బోల్డ్ మంది సాధువులు మహాత్ములు ఉన్నారు. మిలన్కే చలియే, కలనానికి పదండి, కలిస్తే ఏమవుతుంది? త్యజి మాన అభిమాన, మానాన్ని అభిమానాన్ని విడిచిపెట్టేసండి. మానవ అభిమానం విడిచిపెట్టి అక్కడ బోల్డ్ మంది సాధువులు మహాత్ములు ఉన్నారు, రండి. ఏకో ఏకో పద అగే, చాలా దూరం నుంచి వస్తుంటారు కదా కొంతమంది, రణస్థలం, కొంతమంది పిసిని, ఎంత దూరం నుంచి వస్తే అంత లాభం. ఒక్కొక్క పాదం వేస్తే ఏమవుతుంది? కోటి యజ్ఞ నా సమాన. సాధువుల తాలూకా కలనానికి, సత్సంగం గురించి, భగవంతు గురించి కథ వినడానికి ఎవరైతే ఎన్ని స్టెప్స్ ముందుకేస్తారో అన్ని కోటులు యజ్ఞంతో సమానమట చెప్తున్నారు. కోటి యజ్ఞ నా సమాన. సత్సంగం గురించి, మహాత్ములతోని సాంగత్యం గురించి, భగవంతు తాలూకా కథామృతం గురించి ఎవరు ఎంత దూరం నుంచి వచ్చి ఉంటారో వాళ్ళకి అంత ఫలితం. పదండి స్వామి, ఏ బ్రాహ్మణోత్తమ, అక్కడ బోల్డ్ మంది వశిష్ఠులు, మరి బోల్డ్ మంది ఋషులు మునిలు ఉన్నారు, అక్కడ సత్సంగం జరుగుతుంది, మీరు కూడా రండి. కోటి కోటి యజ్ఞం తాలూకా ఫలితం అక్కడ ఉంటుంది. మీకు కేవలం 100 యజ్ఞం అడుగుతున్నారు, 100 ఆఫ్టర్ 100 యజ్ఞం అడుగుతున్నారు. అక్కడ కోటి యజ్ఞం అవుతుంది, రండి, ఒక్కొక్క పాదం ఏంటి అన్ని కోట్లు మీరు పొందుతారు అని చెప్పేసి చెప్పడంతో చాలా ప్రసన్నం అయిపోయారు ఆ బ్రాహ్మణుడు. అరే పదండి పదండి, అక్కడ అంటే సాధువులు మహాత్ములు తాలూకా కథ మనకి ఒక యజ్ఞం ఏంటి, కోటి యజ్ఞం తాలూకా ఫలితం వస్తుంది. ఈరోజు మనం కూర్చున్నాం, భగవత్ కథామృతం విన్నాం. ఈరోజు ఎవరు ఎంత దూరం నుంచి వచ్చేసి ఇక్కడ కూర్చున్నారో వాళ్ళకి ఎంత యజ్ఞం తాలూకా ఫలితం లభించి ఉంటుంది చూడండి. స్వయంగా ద్రౌపది చెప్తున్నారు. ఇది ఎక్కడ? బృహత్ బ్రహ్మాండ పురాణంలో తాలూకా శ్లోకం. అందుకే మనం ఊరికి మనకు తెలియదు దాని విలువ ఏంటి. అర్జునుడి తాలూకా విలువ తనకు తెలియదు, తన కీర్తి అంత తెలియదు. కానీ అతను ఏమంటున్నారు? నేను యుద్ధం చేయను అంటున్నారు. కానీ సత్సంగం తాలూకా లాభము, ఈ భగవత్ సన్నిధిలో కూర్చొని మనం భగవద్గీత గురించి తెలుసుకోవడం. ఇక్కడ చెప్తున్నారు ఏంటి? మహాపాపం యతో పిత్వా, మహాపాపం యథాదత్వ గీత అర్థో శ్రవణాసక్తో. మహాపాపం కూడా నువ్వు పోతుందట, ఎన్ని జన్మం తాలూకా పాపం కూడా పోతుంది ఎవరైతే గీత అర్థ శ్రవణాసక్తి, ఎవరైతే గీత గురించి వినడానికి ఆసక్తి తలుగుతుందో వాడి మనసులోని, వాడికి మహాపాపం యథోపిత్వ, అనేక మహాపాపం నుంచి కూడా దూరం అయిపోతారట. ఎవరైతే గీతా తాలూకా విలువని, గీతా తాలూకా అర్థం చేసుకుని కేవలం ఆసక్తి పుడితే, వాస్తవంగా మనం ఆసక్తి తెలుసుకుంటే గీత గురించి మనం ఎంత మహాపాపం కూడా దూరం అయిపోతుంది. అందుకే
గీతా మహాత్మ గురించి చెప్పడానికి స్వయంగా శంకరాచార్యులు రాసున్నారు. గీతా మహాత్మ మనం మహా పాపం కూడాను దూరం అయిపోతుంది ఎవరైతే భగవద్గీత తాలూకా అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి కలుగుతారో. వాస్తవంగా ఎవరైతే ఆసక్తి కలిగి తెలుసుకుంటారో వాళ్ళకి ఎంత లాభం చూడండి. సో అందుకే దయచేసి ప్రతి సండే, ఇంకా ఇదితో కేవలం యుద్ధం గురించే ఉన్నది 2వ అధ్యాయం, 3వ అధ్యాయం ఇంకొక మనకి 2 సండేస్ పడుతుంది. నెక్స్ట్ సండే నుంచి నేను మినిమం ఒక 15 శ్లోకాలని చెప్దాం అనుకుంటున్నాను. సో ఎందుకంటే ముందుకి వెళ్ళాలి. సో ఈ అధ్యాయం ఇంకా 2 సండేలతోనే మనం సమాప్తి చేయాలి. ఎందుకంటే 74 ఉన్నాయా, 72 ఉన్నది. ఇప్పుడు మనం ఎంతకు వచ్చాం? 39 వరకు వచ్చాం. సో ఇంకా ఎన్ని ఉన్నాయి? 72 అంటే 33 ఉన్నాయి. సో 33 అంటే నేను 16గా డివైడ్ చేయాలి. ఒక సండే 16, ఇంకో సండే 16. సో నెక్స్ట్ సండే 16 టార్గెట్ 10:30కే మనం క్లాస్ స్టార్ట్ చేసేసి 12:30కి బంద్ చేసేసేయాలి. సో నెక్స్ట్ అందరూ రావాలి, అందరూ భగవద్గీత పైన ఆసక్తి కలగాలి. మరి మహా జగన్యమైన అపరాధం కూడా నష్టమైపోతుంది. మనం చేసిన ఈ జన్మం కాదు, అనేక కోటి జన్మల జగన్య అపరాధం కూడా నష్టమైపోతుంది. మరి ఏంటవుతుంది? కోటి యజ్ఞం తాలూక ఫలితం కూడా మనకి లభిస్తుంది. కాబట్టి ఇటువంటి అద్భుతమైన ధర్మం గురించి తెలుసుకోవాలి. చూడండి, ఒకరు భార్యాన్ని పోషించడం ఒక ధర్మము, భర్తని సేవించడం ధర్మము, పిల్లల్ని చదివించడం ధర్మము, ఉద్యోగం చేయడం ధర్మము, ఆస్తి అంతస్తుని రక్షించడం ధర్మము, జ్వరం వస్తే మెడిసిన్ వేసుకోవడం ధర్మం. అన్నీ ధర్మం, ఏది ధర్మం కాదు. కానీ ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, ధర్మ సునిశ్చిత పుంస విశ్వక్సేన కథా సుయో నో ఉత్పాదయత్ యది రతిం శ్రమ ఏవహి కేవలం. ఎవరైతే ధర్మ సునిష్ట పుంస విశ్వక్సేన కథాసుయో, ఎవరైతే విశ్వక్సేన శ్రీ హరితల కథాన్ని వినడానికి ఎవరైతే ధర్మం పాటించుకుంటున్నారో వాడు చేసిన ప్రతి ధర్మము కూడాను కేవలము సమయేవ కేవలం, ధర్మాన్ని నష్టం చేసుకున్నాడు. వాడు సమయం నష్టం చేసుకున్నాడు. ఇది నా ధర్మం, ఇది నా ధర్మం, ఇది నా ధర్మం, అన్ని ధర్మం ఓకే. కానీ భగవంతుడు శ్రీహరితల కథాన్ని వినలేదో అదే పరమధర్మము. ఆ పరమధర్మాన్ని ఎవరైతే నిర్వహించలేదో వాడు చేసిన ప్రతి ధర్మం కూడా ఏంటి? సమయేవ కేవలం. వాడి తలొక ఆయువుని, వాడి తలొక సమయాన్ని వృథా నష్టం చేసుకున్నాడు తప్ప ఇంకా ఏమీ లేదు. జీవితంలో చేసేవి ఏంటంటే, నేను కేవలం సమయాన్ని నష్టం చేశాను, అదే కన్క్లూజన్. సమయం ఎలా నష్టం చేసాను అనేది సెకండరీ. నేను నా భార్యాన్ని కాపాడాను, నాను ఉద్యోగం చేశాను, డబ్బు సంపాదించాను, ఇవి సెకండరీ. మన సమయాన్ని వినియోగించామంటే ఎలాగా? ఏం చెప్తున్నారు? ధర్మ సునిశ్చిత పుంస విశ్వక్సేన కథాసి. భగవంతుడు శ్రీహరితల కథాన్ని మనం ఎంత విన్నామో ఆ ఆయువే మనకి పైకి పనికి వస్తుంది. ఆ ఆయువే మీకు చిత్రగుప్తుడు కన్సర్న్ చేస్తారు. ఇంకా తక్కిన ఆయువు అంతాను ఎక్కడికి వెళ్తారు? అదంతా వేస్టే. అది కన్సర్న్ కాదు, అదన్నీ కేవలం మనకి అధోగతి తీసుకెళ్ళడానికి ధర్మం అని, ఊర్ధ్వలోకాన్ని తీసుకెళ్ళడానికి, ఊర్ధ్వగతి చేసేదానికి హరికథ విశ్వక్సేన కథాసుయో. మనం శ్రీహరితలోక ఇదే ధర్మ సునిశ్చిత పుంస అని చెప్తారు, ఇదే పరమధర్మము అంది. అందుకే అందరూ హరికథని ఆశ్రయించాలని కోరుకుంటూ, భగవద్గీతని ఆశ్రయించాలని కోరుకుంటూ ఈరోజు కథాని నేను ఇక్కడ విరామం చేస్తూ, నెక్స్ట్ సండే మనం ఇదే ప్రకారంగా ఈ శ్లోకం నుంచి మళ్ళీ ప్రారంభిద్దాం. మళ్ళీ ప్రతిరోజు ఈవినింగ్ 7:15 నుంచి 8:15 వరకు మనం కథాని చెప్తున్నాం. ఎవరైతే ఆసక్తి లేని వ్యక్తులు కథకి వచ్చి కథ తాలూకా వినియోగం చేసుకోవాలి. ఎవరైతే కథలో రాలేకపోతున్నారో వాళ్ళు మా వాట్సాప్ ఛానల్ ఉన్నది, వాట్సాప్ ఛానల్ని స్కాన్ చేసేసి కూడాను వాట్సాప్ ఛానల్ కూడా కథ వినొచ్చు. మరి టెంపుల్ తాలూకా దర్శనం, మరి టెంపుల్ తాలూకా యాక్టివిటీస్, అప్డేట్స్ అన్నీ మీకు మా వాట్సాప్ ఛానల్లో వస్తుంది. కాబట్టి అందరూ వాట్సాప్ ఛానల్కి స్కాన్ చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాం. అక్కడ స్కానర్ ఉన్నది కౌంటర్లోని, ఆ కౌంటర్లోని స్కాన్ చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాం. అందరూ దయచేసి ఆర్తి దర్శనం చేసుకొని కింద ప్రసాదం హాల్కి రావాలి, వెళ్ళిపోకూడదు. ఎవరు వెనకాతలుగా వచ్చి ముందు గోదర్శనం చేసుకొని గోవుల్ని నమస్కరించాలి.
మీ అందరి కార్తీక నెల ఉన్నది కాబట్టి కిందకు వచ్చి ప్రసాదంలోని అందరికీ ప్రసాదం తాలూకా ఏర్పాట్లు ఉన్నది కాబట్టి అందరు ప్రసాదం తీసుకోవాలి.